రిజర్వేషన్ డే టుడే 124 సంవత్సరాలు అయింది. ఛత్రపతి సాహు మహారాజు భారతదేశంలో మొట్టమొదటిసారిగా వెనుకబడిన వర్గాలకు ఎడ్యుకేషన్ రిజర్వేషన్, సర్వీస్ రిజర్వేషన్, పొలిటికల్ రిజర్వేషన్ తీసుకొచ్చిన రోజు ఇవాళ. ఇది చాలా చరిత్రాత్మకమైన దినం ఇవాళ. సాహు మహారాజు తీసుకురావడానికి కారణం ఏంటంటే మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితో తీసుకొచ్చిండు. కాబట్టి ఛత్రపతి సాహు మహారాజ్కి నివాళులు అర్పిస్తూ బీసీల మీద దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులను మేము బహుజన్ ముక్తి పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకటి మీకు చెప్పదలుచుకున్నా, ఎల్బీ నగర్లో ఈశ్వరమ్మ మీద దాడి జరిగినప్పుడు రమణామూర్తి ఎజెండా ఎందుకు వచ్చింది? ఓబీసీ వర్సెస్ రెడ్డి యుద్ధం స్టార్ట్ అయింది. యాదవులు వర్సెస్ రెడ్డి మధ్యలో యుద్ధం స్టార్ట్ అయింది. యాదవులకు సపోర్ట్గా మిగతా బీసీ కులాలు అండగా నిలబడ్డాయి. అది తెలంగాణలో పెద్ద ఎజెండా అయిపోయింది. రెడ్డి వర్సెస్ ఓబీసీ అనేది అయిపోయింది. కానీ వెంటనే రమణమూర్తి ఎజెండా వచ్చి అది మూలన పడ్డది. రమణమూర్తి ఎజెండా ఏంది? రమణమూర్తి బ్రాహ్మణుడు, జయ భారత్ సంస్థ నడుపుతున్నాడు. నేనేమంటాను అంటే బీసీ వాదం బలపడాలనా, హిందూ వాదం బలపడాలనా? అదే బీసీలు హిందూ వాదంలో కొట్టుకుపోతున్నారు. బీసీలు ఎప్పుడైతే బీసీ వాదం బలపడుతుందో బీసీలకు లాభం. భారత రాజ్యాంగంలో ఓబీసీల పేరు మీద రిజర్వేషన్ ఉంది, ఎస్టీల పేరు మీద రిజర్వేషన్ ఉంది, ఎస్సీ పేరు మీద రిజర్వేషన్ ఉంది, హిందూ పేరు మీద రిజర్వేషన్ లేదే. మరి హిందూ వాదాన్ని ఎవరు తీసుకొస్తున్నారు? హిందూ వాదాన్ని, బీసీ వాదం పెరిగినప్పుడు బీసీల జనగణన చేయాలని దేశంలో చర్చ అయినప్పుడు హిందూ వాదం వచ్చి కొట్టేస్తుంది. ఈ హిందూ వాదాన్ని ప్రచారం చేసేవాళ్ళు ఎవరు, ఎజెండా చేసేవాళ్ళు ఎవరంటే బ్రాహ్మణులు. హిందూ వాదాన్ని, ఎందుకంటే బీసీ వాదాన్ని ఖతం చేయాలంటే ఇంకో వాదం రావాలి. నేనేమంటున్నానంటే పూలే సాహు చెప్పినట్టుగా హిందుత్వం లేదు ఈ దేశంలో, బ్రాహ్మణ తత్వం దాని పేరు. బ్రాహ్మణ తత్వాన్నే హిందుత్వం అని పేరు మార్చారు బ్రాహ్మణులు. ఈ దేశంలో హిందూ మతం పేరు ఒరిజినల్, దాని పేరు బ్రాహ్మణ మతం. దాన్ని బ్రాహ్మణ మతం అంటే బీసీలు నమ్మరు, ఎస్సీ ఎస్టీలు నమ్మరు. కాబట్టి బ్రాహ్మణులు బ్రాహ్మణ మతాన్ని పేరును హిందూ మతంగా మార్చేసారు. ఇది నేను చెప్పట్లేదు, మహాత్మా జ్యోతిరావు పూలే సాహు మహారాజ్ చెప్పిన విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాం. ఒకటి. రెండవది, ఇప్పుడు చాలామంది మన ఎజెండాను వదిలేసి మన శత్రు ఎజెండాలో కొట్టుకుపోతున్నాం. మనం శత్రువు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా బ్రాహ్మణుల పార్టీ. బీజేపీకి ఫౌండర్ వ్యవస్థాపకులు బ్రాహ్మణులే, కాంగ్రెస్కు వ్యవస్థాపకులు ఫౌండర్స్ బ్రాహ్మణులే. దానిలో రెడ్లు కౌలుదారులు, ఎస్సీ ఎస్టీ బీసీలు కూలీలు. మేము ఎస్సీ ఎస్టీలు తెలంగాణలో 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, లమ్మడోళ్ళు ఎస్టీలే. ఆదివాసులు లమ్మడోళ్ళు 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 18 మంది ఎస్సీలు ఉన్నారు, 4 ఎస్సీ ఎంపీలు ఉన్నారు, 2 ఎస్టీ ఎంపీలు ఉన్నారు. మరి ఎస్సీ ఎస్టీ మీద దాడులు ఆగినాయా? 12 మంది ఎస్టీ ఎమ్మెల్యేలు, 18 మంది ఎస్సీ ఎమ్మెల్యేలు. వాళ్ళు ఎస్సీ ఎమ్మెల్యేలు ఎస్టీ ఎమ్మెల్యేలు గారు, వాళ్ళు అగ్రవర్ణాల బానిసలు. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు దళాల్ బడివేలు. ఇంగ్లీష్లో వాచ్ డాగ్ అన్నాడు, వాళ్ళని వాచ్ డాగ్ అన్నాడు అంబేద్కర్. హిందీలో దళాల్ బడివేలు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ టికెట్తో, బీఆర్ఎస్ పార్టీ టికెట్తో, బీజేపీ పార్టీ టికెట్తో గెలిచారు. బీసీలు ఇచ్చిన టికెట్తో గెలవలే వాళ్ళు. పూలే సాహు మహారాజ్ ఆలోచనతో, వాళ్ళ సిద్ధాంతంతో గెలవలే వాళ్ళు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం గెలిచిర్రు, బీఆర్ఎస్ వాదంతో గెలిచిర్రు, బీజేపీ వాదంతో గెలిచిర్రు. వాళ్ళు ఎందుకు ఖండిస్తారు మన గురించి? ఒకటి, ఇప్పుడు బీసీలు ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. మరి ఈశ్వరమ్మ మీద జానాయ మీద దాడి జరిగినప్పుడు బీసీ ఎమ్మెల్యేలు బీసీ ఎంపీలు ఎందుకు రాలేదు అంటే వాళ్ళు స్వతంత్రులు గారు, వాళ్ళు అగ్రవర్ణ పార్టీల టికెట్ల మీద గెలిచిన వాళ్ళు, వాళ్ళు అగ్రవర్ణాల ఏజెంట్లు మాత్రమే. వాళ్ళు స్పందించరు. నా అనుభవంలో నేను 30 సంవత్సరాలు లంబాడీ హక్కుల పోరాట సమితి ఉద్యమాన్ని నడిపిన, తండాలో ప్రత్యేక పంచాయతీ సాధించిన, చాలామంది లంబాడీ లీడర్లను తయారు చేసిన. టీఆర్ఎస్లో కాంగ్రెస్లో బీజేపీలో వాళ్ళు ఎప్పుడైతే నిర్లక్ష్యానికి గురవుతారో లంబడోళ్ళు, అప్పుడు మా దగ్గర వస్తారు, 2-3 మీటింగ్లు పెడతారు. పెట్టే వరకే భయపడి వాళ్ళ అగ్రకుల నాయకత్వం వాళ్ళ దగ్గర చేర్చుకుంటుంది. అంటే మనల్ని వాడుకుంటున్నారు. ఈ అగ్రవర్ణాల పార్టీలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ లీడర్స్ అంతా మన మీద దాడులు జరిగినప్పుడు స్పందించరు.
మాట్లాడరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు ఓబీసీనే, జాతీయ అధ్యక్షుడు ఖార్గే ఎస్సీనే, బీజేపీకి పార్టీకి ప్రధానమంత్రి బీసీనే. బీసీలకు ఏం నష్టం జరిగింది? దేశానికి బీజేపీ పార్టీ ప్రధానమంత్రి ఎవరు? ప్రధానమంత్రి బీసీ, ఓబీసీ. ఓబీసీ ఏం చేసిండు? 312 మంది ఓబీసీ పిల్లలు ఐఏఎస్ ఐపీఎస్ పాస్ అయితే ఆ క్రిమినల్ అమలు చేయాలని అప్రివేట్ చేసి ఆపేసిండు. ఓబీసీల జనగణన జరగాలని ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ దేశమంతా బగ్గున మండుతుంది. ఓబీసీల కులాల వారీగా జనగణన లెక్కలు చేయాలని నరేంద్ర మోడీ ఓబీసీ ఉండి అప్రివేట్ దాఖలు చేసిండు సుప్రీంకోర్టులో. ఏమని? ఓబీసీల కులాల లెక్కలు చేయొద్దు. ఏమంటుంది? ఇది చైనా కుట్ర, ఇది పాకిస్తాన్ కుట్ర. బీసీల జనాభా లెక్కలు చేస్తారంట. అరే ఈ దేశంలో కుక్కల లెక్కలు ఉన్నాయి, జంతువుల లెక్కలు ఉన్నాయి, పశువుల లెక్కలు ఉన్నాయి, మేకల లెక్కలు ఉన్నాయి, కానీ మనుషుల లెక్కలు లేవు. లెక్కలు ఎట్లుండాలి? ఓబీసీల లెక్కలు సోషియో ఎకనామిక్ సర్వే ఉండాలి. సోషియో అంటే బైక్ ఉందా, కారు ఉందా, భూమి ఉందా, ఎంతమంది చదువుకున్నారో సోషియో ఎకనామిక్ సర్వే, కులాల వారీగా సర్వే ఉండాలి. అది బయటికి వస్తే, కులాల జనగణన బయటికి వస్తే బీజేపీ ఖతం, కాంగ్రెస్ ఖతం, బీఆర్ఎస్ ఖతం, బీసీలు హీరో. మళ్ళీ సామ్రాట్ అశోకుడి రాజ్యం వస్తుంది. కులాల జనగణన అడ్డుకునడానికి నెంబర్ 1 కులాల జనగణన అడ్డుకోవడానికి. నెంబర్ 2 ఈ మధ్యకాలంలో నెల రోజులు చూసి ఉంటారు మీరు, రామ్ మందిర్లో చందాదారులు అంతా ఎస్సీ ఎస్టీ బీసీలే, కానుకూలు ఇచ్చిందంతా చందా ఎస్సీ ఎస్టీ బీసీలే. దానిలో 13 మంది ట్రస్ట్ మెంబర్స్ అంతా బ్రాహ్మణులే. బాబరీ మసీద్ కూలగొట్టింది కూడా బీసీలే. రామాయణంకు కట్టడ చందా ఇచ్చింది ఓబీసీలే. ప్రవీణ్ తొగడియా ఓబీసీయే, కళ్యాణ్ సింగ్ ఓబీసీయే, ఉమాభారతి ఓబీసీయే. ఇప్పుడు 0. ఇది ముగ్గురు అడ్రస్ ఉందా? రామాయణంలో పాటు కాశ్మీర్ టెంపుల్లో అంతా టెంపుల్లో అంతా దొంగతనం జరిగింది. చర్చ విపరీతంగా వస్తుంది. దాన్ని ఖతం చేయాలి, చర్చ రానివద్దు. గుడిలో దొంగతనం ఎవరు చేస్తారు? బ్రాహ్మణులే. మహాత్మా జ్యోతిరావు పూలే అంటాడు, ఎస్సీ ఎస్టీ బీసీలు గుడిలో చందాలు వేయడానికి మాత్రమే అర్హులు, తీసుకోవడానికి అర్హులు గారు. తీసుకోవడానికి అర్హులు ఎవరు? బ్రాహ్మణులు. వేయడానికే. ఇగో ఈ చర్చ అంటే నెంబర్ 1 కులాల జనగణన చర్చను మూసివేయడానికి. నెంబర్ 2 గుడిలో దొంగతనం అనే చర్చ సీరియస్గా 8 మంది బ్రాహ్మణులు దొరికిపోయారు. అది కాంగ్రెస్కు నష్టం, బీజేపీకి నష్టం, ఆర్ఎస్కు నష్టం. గుడిలో బాబులోడు దొంగలని పెద్ద ఎత్తున చర్చ వచ్చేసింది. అట్లా చర్చ వస్తే గడ్కరీ నాయకత్వంలో ప్రియాంక రాహుల్ గాంధీతో మీటింగ్ పెట్టిండు సీక్రెట్గా. లీక్ అయింది. ఏమని? అరే మేము ఒకటే, మీరు బ్రాహ్మణులే, మేము బ్రాహ్మణులే, ఇది చర్చ వస్తే చాలా ప్రమాదం, మూసేయాలి. అంటే గుడిలో దొంగతనాన్ని ఎజెండాను మూసేయాలి, బీసీ కులాల సెన్సెస్ను మూసేయాలి. మోడీ ఏమన్నాడు? 1 ఇయర్ బ్యాక్ క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఏమన్నాడు? బీసీల కులాల జనగణన చేస్తా నేను, ఆ ఫార్మేట్లో బీసీల కులాల ఫార్మేట్లో వస్తుంది, జనగణనల ఫార్మేట్లో. ఇప్పుడు ఇంటి నెంబర్ రాసుకోపోయారు. నెక్స్ట్ మంత్ జనాభా లెక్కలు ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది, బీజేపీ హామీ ఇచ్చింది. కులాల జనగణన లెక్కల్ని మూసివేయడానికి, గుడిలో దొంగతనం మూసివేయడానికి. నెంబర్ 3 ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ద్వారా ఓట్ల దొంగతనం అవుతుంది దేశంలో. అమెరికా ఎలన్ మాస్క్ బహిర్గతం చేసిండు. ఈ 3 ఎజెండాలను మూసివేయడానికి ఇప్పుడు ఓకే, నీటు అనేది చాలా గొప్ప ఉద్యమం. విద్యార్థులు చాలా మంచోళ్ళు, తెల్ల పేపర్, దాన్ని సపోర్ట్ చేయాల్సిందే. మీరందరూ దాంట్లోనే పడిపోయారు. ఓబీసీల జనగణన ఎజెండా నిలిచిపెట్టి కాక్రోజ్ను పొగడడం మురిసేసారు. కాక్రోజ్ 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 గురించి మాకు కూడా తెలుసు. అభిజిత్ దీప్కే గారు ఆమ్ ఆద్మీ పార్టీలో 3-4 ఏళ్ళు చేసిండు. కేజ్రీవాల్ ఆర్ఎస్ఎస్ క్యాడరు 92లో ఓబీసీల మండల్ మూవ్మెంట్ వచ్చినప్పుడు ఓబీసీలకు రిజర్వేషన్లు వద్దని వ్యతిరేకించి ధర్నా కూర్చోడు కేజ్రీవాల్. ఆయన ఆర్ఎస్ఎస్ క్యాడరు. అందుకొరకే ఈ దేశంలో మీరు నమ్మినా నమ్మకపోయినా కాక్రోచ్ పార్టీని నడిపిందంతా ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణులు. ఆర్ఎస్ఎస్ ఎందుకు నడిపిరు? ఓబీసీల జనగణన ఎజెండా మూసుకుపోవాలి, జనగణన చర్చ జరగవద్దు, మందిరంలో దొంగతనం చర్చ జరగవద్దు అని ఇవాళ కాక్రోచ్ పార్టీని ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా దేశమంతా చర్చ చేసింది. బీసీలు పెద్ద మీటింగ్ పెడితే 2 లైన్లు కూడా రాదు మీరు ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో.
2 మైళ్ళు. ఎందుకు కాక్రోచ్ను ఇంత హైలైట్ చేస్తుంది మీడియా? పెద్దలు నరసింహరావు గారు డే నైట్ ఓబీసీలో మీటింగ్ పెడుతూనే ఉంటాడు. బీసీలు తెలంగాణ బంద్ చేసిరు, మీడియాలో వచ్చిందా? ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలో ఒక్కరోజు రాస్తారు, ఖతం చేస్తారు. అదే కాక్రోచ్ పార్టీని ఫుల్ చర్చ చేస్తున్నారు. అందుకొరకు ఈ దేశంలో బీసీ వాదం బలపడాలి. బీసీలు లేకుండా ఈ సెస్ల విముక్తి లేదు. కాబట్టి దయచేసి సోదరులారా, మీ ఎజెండాను మీరు పక్కకు పెట్టేస్తున్నారు. ఎవడో తీసుకొచ్చే ఎజెండాలో కొట్టుకోపోతున్నారు. ఎవడో తీసుకొచ్చిన ఎజెండాలో మీరు కొట్టుకోపోతున్నారు. అందుకొరగా బీసీల మీద మేము కూడా ఒకటి నేషనల్ ఓబీసీ మోర్చా ఫామ్ చేసినాం. బీహార్లో, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో రథయాత్ర చేసినాం, పాదయాత్ర చేసినాం. దేశంలో మోడీని జనాభా లెక్కలు చేయమని పోరాడుతున్నాం. మోడీ బీసీ, ఎందుకు బీసీల సెన్సస్ చేయట్లేదు, ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు అంటే మోడీ స్వతంత్రుడు కాడు. మోడీ వెనుకల ఆర్ఎస్ఎస్కు చీఫ్ మోహన్ భగవత్ బ్రాహ్మణుడు. ఆర్ఎస్ఎస్కు ఎవరంతా లీడర్షిప్? బ్రాహ్మణులు. ఆర్ఎస్ఎస్ డైరెక్షన్లోనే మోడీ పనిచేస్తున్నాడు, క్యాబినెట్ పనిచేస్తుంది. బీజేపీ అనేది ఓన్లీ హీరో మాత్రమే, వెనుక దర్శకుడు ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ బ్రాహ్మణుడు మాత్రమే. మోడీ చేతిలో నిర్ణయాధికారం లేదు. ఆర్ఎస్ఎస్ ఏ పాలసీ తయారు చేస్తుందో పార్లమెంట్లో మోడీ అమలు చేసే వ్యక్తి మాత్రమే. నిర్ణయాధికారం మోడీ దగ్గర లేదు. ఒకవేళ బీసీల జనగణన చేస్తానే డిసిషన్ తీసుకున్నాక ఎందుకు వెనక్కి తీసుకున్నాడు? అందుకొరకే దేశంలో కొత్త కొత్త ఉద్యమాలు వస్తున్నాయి. ఉద్యమాలు నమ్మొద్దు. మీరు సాహు మహారాజ్ను, మహాత్మా జ్యోతిరావు పూలేను, సాహు మహారాజ్ని నమ్మండి. ఆయన వెలుగులో రిజర్వేషన్ కాదు, ఇది రిప్రజెంటేషను. బీసీల జనాభా 54, 55 కాదు. బీహార్లో 64, 65 వచ్చింది. దేశవ్యాప్తంగా కూడా యావరేజ్గా 65% ఉంటుంది బీసీల సెన్సస్, బీసీల జనాభా. అరే సాకులోలు ఎంతమంది, మంగళోలు ఎంతమంది, యాదవులు ఎంతమంది లెక్కించాలి. వాళ్ళ దాంట్లో ఎంతమంది చదువుకున్నారు, ఎంతమందికి ఆస్తులు, భూములు, వివరాలు ఉన్నాయి. లెక్కలు బయటికి వస్తే 80 సంవత్సరాలు బీసీల హక్కుల అధికారం ఎవడు తిన్నాడు? దొంగలు బయటపడతారు. దొంగలు బయటపడితే బీసీలకు అర్థమవుతుంది. బీసీలకు అర్థమైతే బీసీల రాజ్యం వస్తుంది. బీసీల రాజ్యం రాకుండా అడ్డుకోవడానికే హిందూవాదం చర్చ, హిందూ ముస్లిం చర్చ. బీసీ వాదాన్ని ఖతం చేయడానికే రమణామూర్తి వస్తాడు. అరే మనము హిందూ పేరు మీద వ్యతిరేకించి చర్చ చేసినా బాబురోడకి లాభం. ఎందుకంటే మీరు అనుకుంటున్నారు రాహుల్ గాంధీ బ్రాహ్మణుడే, ఎవరో తప్పు. రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ బ్రాహ్మణుడే, రాజీవ్ గాంధీ తండ్రి ఫిరోజ్ గాంధీ కూడా బ్రాహ్మణుడే, పర్షియన్. ఎవరో ముస్లిం అంటున్నారు. కాంగ్రెస్ బీజేపీ ఒకటే. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అప్పుడు బీజేపీ తీసుకొస్తే కాంగ్రెస్ సపోర్ట్ చేసింది, ఓటేసింది. బీఆర్ఎస్ ఓటేసింది, సిపిఐ సిపిఎం ఓటేసింది. పార్టీలు వేరే, ఎజెండా ఒక్కటే. ఈ దేశంలో ఎజెండా ఒక్కటే. కాబట్టి దయచేసి పూలే సాహు మహారాజ్ ఆలోచనతో మీరు ముందుకు నడవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్కు స్ఫూర్తి పూలే సాహు మహారాజ్, ఈ దేశానికి స్ఫూర్తి సాహు పూలే అంబేద్కర్లు. దాన్ని మీరు స్ఫూర్తిగా తీసుకొని బీసీల జనగణన అనే ఉద్యమాన్ని మీరు నడిపితే బహుజన్ ముక్తి పార్టీ సంపూర్ణంగా మనస్ఫూర్తిగా మద్దతు ఇస్తుంది. మీరు బీసీల ఎజెండా నడిచిపెట్టి కాక్రోచ్ ఎజెండా, హిందుత్వ ఎజెండా, పనికిమాలిన ఎజెండాలు మనం పట్టుకోవద్దు. మనకు ఊర్లో పోతే ఈయన చాకలాయనైనా, మంగళాయనైనా, లంబడాయన అంటారు. ఈయన హిందూ, ఈయన అని అన్నారు. కాబట్టి ఈ దేశంలో రాజ్యాంగంలో ఎక్కడా లేదు హిందూ అనే పేరు మీద. దయచేసి హిందుత్వం అనే ముసుగులో మీరు కొట్టుకోపోవద్దు. మీ ఎజెండాను వదలవద్దు. తల్లిదండ్రులను వదిలేసి బాబురోడ్ ఎజెండా పట్టుకున్నారు. సాహు పూలే ఎజెండా వదిలేసి బాబురోడ్ ఎజెండా పట్టుకున్నారు. సాహు పూలే దేశానికి ఆదర్శం. బుద్ధుడు ఓబీసే, సమ్రాట్ అశోకుడు ఓబీసే, మహాత్మా జ్యోతిరావు పూలే ఎంత గొప్ప మాట అన్నాడు తెలుసా? పాము పుట్ట చేయదు, బాపురోడు గుడి కట్టడు. పాము పుట్ట చేయదు. చీమలు పుట్ట చేస్తే పాము పోయి జ్వరబడి కబ్జా చేసుకుంటుంది. గుడి కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు రూపాయి చందా చేసి గుడి కడతాము. విగ్రహ ప్రాణ ప్రతిష్ట తర్వాత బాపురోడు గుడిని కబ్జా చేసుకుంటాడు. అంటే విష సర్పంతో పోల్చిండు బ్రాహ్మణులను. దేంతో పోల్పించుడు? పూలే విష సర్పంతో పోల్చిండు. ఇదే బ్రాహ్మణులు కాంగ్రెస్ పార్టీని స్థాపించారు, బీజేపీని స్థాపించారు, ఆర్ఎస్ఎస్ను స్థాపించారు. సిపిఐ సిపిఎం వాళ్ళదే, ఈ బ్రాహ్మణులదే. వాళ్ళ కింద రెడ్లు ఓన్లీ ఏజెంట్లు మాత్రమే, కౌలుదారులు మాత్రమే. ఈ ఏజెంట్ల కింద పనిచేసే వాళ్ళు బీసీ ఎమ్మెల్యేలు, ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు. వాళ్ళు మన రియల్ ప్రతినిధులు గారు. వాళ్ళు బ్రాహ్మణవాదుల ఏజెంట్లు. మనము రాబోయే కాలంలో బీసీ ఎజెండాతో, స్పష్టమైన ఎజెండాతో పోరాటం చేస్తారని ఆశిస్తూ జనగణన ఉద్యమాన్ని కొనసాగించాలని రిక్వెస్ట్ చేస్తూ బహుజన్ ముక్తి పార్టీకి అవకాశం ఇచ్చినందుకు వాసు యాదవ్ గారికి,
బీసీ సంఘాల నాయకులకు అందరికీ పేరు పేరున జై మూల నివాసి, జై సాహు పూలే.